ప్రభువా నీ కార్యమును నూతనపరచుము మాలో, నూతనపరచుము మాలో. పరిశుద్ధ దేవానికు ప్రజలమయున్న మిలలో, ప్రజలమయున్న మిలలో సంవత్సరములు జరుగు చుండగనే సత్యదేవా. సంవత్సరములు జరుగు చుండగనే సత్యదేవా. విలువైన నీరు కార్యమును, విలువైన నీరు కార్యమును తెలియజేయుము మాకు, తెలియజేయుము మాకు. ప్రభువా నీ కార్యమును నూతనపరచుము మాలో, నూతనపరచుము మాలో. మాట తప్పని మా దేవా, కోటగనున్నవయ్యా. మాట తప్పని మా దేవా, కోటగనున్నవయ్యా. సాటించెదనీదు ప్రేమను, సాటించెదనీదు ప్రేమను. సాటి లేని ప్రియుడా, సాటి లేని ప్రియుడా. ప్రభువా నీ కార్యమును నూతనపరచుము మాలో, నూతనపరచుము మాలో. మన పరిశుద్ధ గ్రంథం పై చూపిస్తూ బయట పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మన ఎదుగుచ్చబడిన దేవుని యొక్క శరీరము ఆయన రక్తంలో చేయడానికి ముందుగా కొన్ని మాటల్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం జ్ఞాపకం చేసుకొని మనము మరి ఆ పనులు చేసే వారికి మనం ఉందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మాట చదువుకుందాం. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 1వ అధ్యాయము 5వ వచనం. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. అందరూ కలిసి చదువు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోకముగా ఉన్నవారిని దిద్ది ప్రతి పట్టణములను పెద్దలను నియమించు నిమిత్తమే నేను కేంద్రంలో నిన్ను విడిచి వచ్చి తిని. దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. ఒక మాట చదువుకుంటూ తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవారిని దిద్ది ప్రతి పట్టణంలోను పెద్దలను నియమించు మాత్రమే నేను
క్రేతులో నిన్ను విడిచి వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బలవర్తమానంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏంటి ఆ విషయం అంటే, తీతు అనే అపోస్తులైన పౌలు గారి శిష్యుడు తీతుని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. తీతు అంటే తెలుగులో టైటాస్, ఇంగ్లీష్లో టైటాస్ అంట, తెలుగులో తీతు. అయితే ఇతరులో ఉన్న శ్రేష్టమైన లక్షణాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రియమంది ఏం పెట్టారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా మరి తీతుకున్న గుణలక్షణాలని, శ్రేష్టమైన లక్షణాలు కలిగిన వారిగా నీవు నేను ఉండాలి. మరి మనం మందిరంలోనే ఉంటున్నాం. మరి మందిరంలో ఉన్న ఆ యొక్క తీతు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, ఎలాంటి లక్షణాలు నీవు నేను కలిగి ఉండాలి అనే అనుభవాలే, కొన్ని అనుభవాలు మనం చూసుకునే వారిగా మనం ఉందాం. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం కదా, తీతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చదువుకుంటూ వచ్చాం. క్రేతులో ఉన్న సంఘాన్ని క్రమపరిచిన తీతు అంటే, సంఘములో ఒక్కోసారి క్రమం ఉండదు. కొన్ని సందర్భాలు క్రమం లేకుండా ఎవరిష్టం వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది అన్నట్లుగా ఉండేవారిగా ఉంటారు. ఆ టైంలో మరీ విచలవిడిగా ఉండేది. అయితే తీతు ఆ సంఘానికి వెళ్ళి సంఘములో ఏం చేశాడంటే, సంఘ పెద్దల్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. పెద్దల్ని ఏర్పాటు చేస్తూ దాన్ని ఏ విధంగా అయితే ఆ సంఘాన్ని స్థాపించాలో ఆ సంఘాన్ని స్థాపిస్తూ మరి పురుగొలుపుతూ వచ్చాడు తీతు. చూడండి, ఇది నాకెందుకులే అని అనుకోలేదు, కానీ సంఘాన్ని క్రమపరిచే విషయంలో తీతు మరి ముందంజలో ఉన్న వ్యక్తిగా మనకు కనపడుతూ వస్తున్నాడు. అపోస్తులైన పౌలు గారు తీతుని ఈ యొక్క క్రేతులో ఉన్న సంఘంలో విడిచిపెట్టినప్పుడు ఆ సంఘంలో ఉన్న లోపాలు ఏంటో తెలుసుకొని ఆ లోపాలను సరిచేయటానికి ఇష్టపడ్డాడు తీతు. మరి నీవు నేను మన అందరం కూడా సంఘములో కూడా ఉన్న విషయాలని కూడా మనం ఏం చేయాలంటే మరి తెలుసుకొని మనం కూడా వాక్యానుసారంగా నడిచి సంఘంలో ఉన్న లోటుపాట్లను సరిచేసే బిడ్డగా తీతు వలె నీవు నేను ఉండాలి. అక్కడ ఏం చేశాడంటే ఈ తీతు గారు సంఘ పెద్దల్ని, సంఘాన్ని క్రమబద్ధలో పరిచాడు. అక్కడ పెద్దలు లేరు, సంఘ పెద్దలు లేరు, ఉన్నా కూడా ఎవరిష్టం ఆడకంగా ఉంది. అయితే తీతు మాత్రం ఏమాత్రం విడిచిపెట్టకుండా వారితో మాట్లాడి, అలా కాదు, మనం ఒక క్రమంలో దేవుని ఆరాధించాలి, దేవుని మందిరాన్ని నడిపించాలి. కనుక మీలో బాగా ముఖ్యులైన వారు ఎవరైతే ఉన్నారో సంఘంలో వారిని కొంతమందిని ఏర్పాటు చేసి వాళ్ళని సంఘ పెద్దలుగా ఉంచి సంఘంలో ఏమో అక్రమాలు ఉన్నాయో వాళ్ళు చూసుకునేటట్లుగా, వాళ్ళని అక్రమాలు తీర్చేటట్లుగా వారిని నియమిస్తూ, మరి నీవు నేను మనందరం కూడా సంఘంలో ఉన్న బాధ్యతని వహించేవారి, సంఘాన్ని పట్టించుకునే వారిగా మనం ఉండాలి. నాకెందుకులే అనుకోకూడదు. సంఘం అంటే నాది, మనది అనుకోవాలి. ఎందుకని అలా అనుకోవాలంటే, సంఘములో క్రమము లేకపోతే దేవుడు కూడా మరి ఆ సంఘాన్ని పట్టించుకోవాలి. అందుకనే నీవు నేను మనందరం కూడా ఈ యొక్క తీతు వలె సంఘాన్ని క్రమపరిచే విషయంలో ముందంచి ఎలాగున్నాడో అలాగే నీవు నేను మనందరం కూడా సంఘంలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ చర్చించుకొని ఆ యొక్క లోటుని తీర్చుకునే వారిగా, క్రమాన్ని పరిచేవారిగా మనమందరం కూడా ఉండేవారికి ఉండాలి. అప్పుడు సంఘం ఎంతో అభివృద్ధి చెందింది, ఉన్నతమైన స్థాయికి వస్తుంది. ఎవరైనా కొత్త వారు మన దగ్గరకు వచ్చినప్పుడు, సంఘంలోకి వచ్చినప్పుడు మనందరం ఏం చేయాలి? వారితో ప్రేమతో మాట్లాడాలి, వారి అవసరాలు ఏంటో కనుక్కోవాలి, అక్కర్లు ఏంటో కనుక్కోవాలి, వాడితో ఎంతో స్నేహభావంగా మాట్లాడుకోవాలి. వాళ్ళు ఎవరో మనకి ఎందుకులే, వాళ్ళే వచ్చారు, వాళ్ళే వెళ్ళిపోయారు, మనకు అవసరం విషయం అనుకోకూడదు. మన బాధ్యత ఏంటి? మనం కూడా బాధ్యత వహించాలి, వాళ్ళ ప్రేమతో మాట్లాడాలి. మన ఎబ్రోలు సంఘంలో ఉన్న క్రమం ఏంటంటే, ఎవరైనా కొత్త వారు వస్తే కొత్త వారిని లాస్ట్ దాకా ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి భోజనం చేసి పంపిస్తారు. అర్థమైందా? మన చిన్న చిన్న సంఘాలు కనుక మనం పెద్దగా చేయట్లేదు, కానీ క్రికెట్ అందరం కనుక కొన్ని సంఘాలు బయట నుండి వస్తారు ప్రజలు,
వచ్చినప్పుడు వాళ్ళు 2-3 అయింది, 2-3 వెళ్ళి అక్కడ భోజనం ఏం చేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి తెల్లేరుగా. వాళ్ళ కోసము సంఘమే భోజనం ఏర్పాటు చేస్తారు. అర్థమైందండి? ఏర్పాటు చేసి సంఘాన్ని ముందంజలోకి తీసుకెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రేమకి వాళ్ళు కూడా మైమర్చిపోతారు. మైమర్చిపోయి అబ్బా సంఘం ఎంతగా నన్ను ప్రేమిస్తుంది, ఈ సంఘంలో నేను ఎంతో ఆస్వాదించబడతాను, ఈ సంఘంలో ఉన్న బిడ్డలు నిజంగా దేవుని భయభక్తులు పోగల పెట్టాలి. వాళ్ళు కూడా గుర్తెరిగి వాళ్ళు ఏం చేస్తారు, క్రమంగా దేవుని మందిరానికి వస్తారు. అంతేగాని నాకెందుకు అనుకోకూడదు. కొత్తవారు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంతో ప్రేమతో పలకరించాలి. అర్థమైందండి? ప్రేమతో పలకరించాలి, ప్రేమతో వారిని ఆహ్వానించాలి. అప్పుడే దేవుడు ఎంతో. ఇక్కడ తీతు అదే చేశాడు. సంఘంలో ఉన్న ఆ యొక్క లోటుపాట్లు, పెద్దల్లో ఉన్న లోపాలను అన్నీ కూడా సరిచేస్తూ వచ్చాడు. సరిచేసి క్రమ పద్ధతిలో ఉంచి సంఘంలో ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేస్తూ వచ్చాడు తీతు గారు. అలాంటి బాధ్యత మనం కూడా వహించేవారిగా ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. తర్వాత ఇంకొక విషయాన్ని చూడండి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువు. 3 చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే తీతు రెండో అనుభవాన్ని మనం చూస్తే రెండో గుణ లక్షణం, శ్రేష్టమైన లక్షణాలు ఏంటంటే రెండో అనుభవం ఏంటంటే వ్యర్థమైన వాటికి దూరంగా ఉన్నాడు తీతు. ఏదైతే వ్యర్థంగా ఉంటుందో దాన్ని ఏం చేశాడు, దూరపరుస్తూ వచ్చాడు. ఎలా దూరపరిచాడో ఇక్కడ చూడండి. అవి అవివిత్కారములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రము గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థములై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండుము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాటిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకునేవాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. అంటే ఇక్కడ కొన్ని తర్కములను, వంశములను, కలహములను, ధర్మశాస్త్రం గురించిన వివాదాలను మనం ఏం చేయాలంటే వాటిని తిరస్కరించాలి. వాటి విషయం మనం మాట్లాడకూడదు. యేసు ప్రభు వారి గురించి అవతల వ్యక్తి తప్పుగా మాట్లాడాడు, అతను మనం ఎన్ని చెప్పినా ఎండం, అతని గురించి ఏం చేయాలి, మనం పక్కన పెట్టేయాలి. మన మాట ఏంటి, ఆయన ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. అలా తర్కంలో మనం వాదించుకుంటా మనము మన దేవుణ్ణి మనం మంచిగా చేద్దామని అనుకుంటాం, కానీ అక్కడ మరి కొన్నిగా ఇబ్బందులు పడేవారిగా ఉంటాం. అందుకనే వ్యర్థమైన వాటిని మనం ఏం చేయాలంటే ఇక్కడ వ్యర్థమైన వాటిని ఉన్నవి కనుక వాటికి దూరంగా, ఏదైతే వ్యర్థంగా అనిపిస్తుందో, ఏదైతే దేవునికి అయిష్టంగా నడుస్తూ వస్తున్నారో అలాంటి విషయాల్లో మనం ఏం చేయాలంటే దూరంగా ఉండేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి అలా కాకపోతే మనం ఎంతో నష్టపోయేవారిగా మనం ఉంటాం. నేను తిరువురులో ఉన్నప్పుడు మా సహోదరులు, నా స్నేహితులు, నేను అప్పుడే ప్రభులోకి వచ్చాను, వాళ్ళు ఒక పిక్నిక్ ఏర్పాటు చేస్తూ వచ్చారు. అంటే ఒక మొక్కుబడి అనమాట. అక్కడికి వెళ్తున్నామని నన్ను కూడా బలంతాన్ని తీసుకెళ్ళాను. నేను రానంటేనే వెళ్ళిన తర్వాత నుండి నాకు ఎంతో అలజడి, ఎంతో భయం వేస్తుంది, గుండె దడదడ అంటుంది. నేను ప్రభు నమ్ముకున్నాను, ఇలా రావడం కరెక్ట్ కాదు అనుకుంటూ వస్తున్న తర్వాత వెళ్ళిన తర్వాత అది ఒక అడవి ప్రాంతంలో ఈ యొక్క మా తరపు వచ్చిన సహోదరులకి వేరే ఊరి సహోదరులకి గొడవ వచ్చింది. ఏదో ఒక అమ్మాయి విషయం గొడవ వచ్చి కట్టెలో, కర్రలో, రాడ్లు కొట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు. నేను దూరకుండా ప్రభు క్షమించు ప్రభా అంటే ఏం చేయాలి అర్థం కాదు. క్షమించు ప్రభు అని ప్రార్థన
చేయటమే. ప్రభు వీళ్ళందరినీ కాపాడు ప్రభు, కాపాడు. ఎంత చేసినా మరి దేవుడికి వ్యతిరేకంగా తప్పు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటా. ఒకళ్ళొకళ్ళు తలకాన్ని పగల కొట్టుకున్నా అంత గొడవ. దూరంగా కూర్చోమని చాలా భయం వేసింది. ఎందుకంటే ప్రియమైన కూడా కొన్ని విషయాలు వ్యర్థమైన వాటిని మనం ఏం చేయాలి? అలాంటి విషయాల్లో మనం మధ్యలోకి వెళ్తే మనం ఏం చేస్తారు? మనకు కూడా. అందుకని కొన్ని వ్యర్థమైన వాటిని మనం ఏం చేయాలంటే దూరంగా ఉండాలి. చెడు స్నేహితులు దూరంగా ఉండాలి. అలాగే కొన్ని వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా మనం దూరంగా ఉండాలి. ఇలా చాలా విషయాల్లో మనం మన కళ్ళకి తీర్మానం చేసుకునే వారిగా మనం ఉండాలి. అంతేకాకుండా మనము కూడా వాటిలో పాలుపంతులు పొందామనుకోండి ఎంతో నష్టపోయే వారిగా ఉంటాం. మనకు కాదు కానీ మన కుటుంబంలో మన పిల్లలకి వెంటనే ఆ యొక్క శాపం మన పిల్లలకు వచ్చేస్తుంది. మనం బాగానే ఉంటాం, వెంటనే నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో ఆ పిల్లలకి ఏమైందంటే ప్రాబ్లం వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబంలో సంఘ పెద్దగా ఉన్న మనము, కుటుంబ పెద్దగా ఉన్న మనము ముందు మనమే పొరపాటు చేయకుండా, ఏ లోపాలు లేకుండా వ్యర్థమైన వాటికి మనం ఏం చేయాలి? దూరంగా ఉంటూ మన పిల్లలను కూడా దూరంగా ఉంచుతూ దేవుని క్రమంలో యథార్థంగా నడిచినట్లుగా మనం ఉండేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది రెండో అనుభవం. మూడో అనుభవం చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక చూద్దాం. రెండో అధ్యాయము 1, 2, 3 వచ్చిన. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మూడో అనుభవం, తీతు మంచి గ్రహించే వ్యక్తి అన్నమాట. ఇతను ఎలాంటి గ్రహింపు అంటే, అటు పిమ్మట 14 సంవత్సరం అయిన తర్వాత నేను తీతును వెంట పెట్టుకొని బర్బాతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. దేవదర్శనం ప్రకారమే వెళ్ళితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారిని ప్రత్యేకముగా ఎన్నికైన వారిని విధపరిచితిని. అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్తుడు అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. అంటే చూడండి, ఇక్కడ కొన్ని సందర్భాల్లో తీతు ఎంతో తీతు మంచి గ్రహీత, అంటే చక్కని గ్రహింపు కలిగిన వ్యక్తి అన్నమాట. ఎక్కడ ఏం చేయాలో, ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడ ఏం చేస్తే దేవుడికి ఇష్టమో అవన్నీ తెలిసిన వ్యక్తి. కొంతమంది నోరు తెరిచామంటే మనకి ఏది వస్తే అది గట్టగా మాట్లాడాలి. అంట కాదు, ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఏ సందర్భాన్ని బట్టి ఏం మాట్లాడాలి, అలాగా సందర్భం కలిగిన వ్యక్తి. వీళ్ళేమో సువార్త ప్రకటించి నేను వ్యర్థంగా చెప్పుకున్నానేమో అనుకుంటుంటే ఇతను గ్రహించి సున్నత గురించి ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. నిజంగా ప్రియమైన ఏంటంటారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా తీతు మంచి గ్రహీత ఎలాగై ఉన్నాడో అలాగే మనం కూడా గ్రహించే బిడ్డగా ఉండాలి. ఆ యొక్క గ్రహింపు మనకి కలిగిన వ్యక్తులుగా ఉండాలి. మన కుటుంబంలో తల్లిదండ్రులుగా పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, పిల్లల్ని ఏ విధంగా పోషించాలి, పిల్లలకి ఎలా క్రమశిక్షణలో ఉంచాలి, ఎలాగ మనం దేవుని యందు నమ్మకంగా ఉండాలి, అలా గ్రహింపు కలుగుతూ పిల్లల్ని మన కుటుంబాన్ని మనము ఒక గ్రహింపులో ఆలోచన దేవుని చిత్తానుసారంగా నడిపించేటట్లుగా నీవు నేను మంచి ఆలోచన కలిగి ఉండాలి. అర్థమైందండి. మేము మొన్న ఒక పొరపాటు చేసాం. మా పెద్ద బాబు చిన్న బాబు వచ్చారు ఊరు నుండి. సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళు సెలవులకు వచ్చారు. వస్తే
ఇక్కడ బీచ్లో ఏదో ప్రోగ్రాం జరిగిందిగా మొన్న. అందరూ అన్నారు, డాడీ ఆదివారం వెళ్దామా అన్నారు మా పిల్లలు. చాలా నాకు ఎందుకని కొద్దిగా ఎలాబుద్ధి అవ్వలేదు, కానీ పిల్లలు రాకరాకొచ్చారు, ఊరి నుండి వచ్చారు, ఎలాగా ఏంటి అని ఆలోచించి సర్లే నాన్న ఆదివారమేగా ప్రార్థన కాండి వెళ్ళొద్దామని ఒక పూట అనుకున్నాం. అది లాస్ట్ రోజు అంట. చూడండి మేము వెళ్ళిన కాండి మా బాధ చూడు. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది, అదే మధ్యలో ఆగిపోయింది. 3 గంటల సేపు బండి మీద నిలబడి ఉన్నాం. ఈ ట్రాఫిక్ ఈ కదట్లేదు ఎక్కడ చూసినా. ఎంత బాధ కలిగిందంటే, ఎందుకని నేను ఎంత గ్రహింపు లేకుండా పిల్లలు తీసుకొచ్చాను. తర్వాత రోజు తీసుకొస్తే చక్కగా అంత ఫ్రీగా ఉండేది. అది లాస్ట్ రోజు అట, జనాలేమో ఖాళీ లేదు, కార్లు బళ్ళు. కొంత ఆదివారం అసలు చూడండి, గ్రహించుకోవాలిగా. నాన్న వద్దు అంటే ఆగిపోయాడు ఆయన. నేను కూడా నేను జోక్ అన్నాను, నిజంగమ్మా నేను మంచి పని చేశాను, నేను వద్దంటే మీరు అందరూ ఆగిపోయాడే, నేను ఆలోచించలేదు, నేను గ్రహించలేదు అన్నా. నిజంగా కొన్ని సందర్భాల్లో ఇంటి పెద్ద గ్రహించకుండా మరి చెప్పిన మాటకు లోబడి మనం అలా వెళ్ళిపోతే కొన్ని నష్టాలు పొందేవారికి. అందుకని కొన్ని గ్రహింపు కూడా మనకి కలిగిన వారిగా ఉండాలి. వెంటనే సగం వెళ్ళి మధ్యలోనే వచ్చేసాం, వద్దొద్దు పదండి అని వచ్చేసాం. లేకపోతే ఇక నైట్ 2, 3, 4, 7 వచ్చాక 11 అయింది. ఏది 8ంటికి వెళ్ళాక 11 అయింది వచ్చేళ్ళకి. అంటే చూడండి ఎంత ట్రాఫిక్, ఎంత ప్రయాసం. మరి పిల్లలు మేము విడిపోయాం, ఎవరి బళ్ళు వాళ్ళు ఎక్కడ అమ్మయ్యారో ఏంటో తెలియదు. జనాలు చాలా బాధపడ్డాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు, ఎప్పుడు ఎలాంటి ప్లేస్లకి నేను వెళ్ళకూడదు, పిల్లలతో ఇలాగా ఇబ్బంది పడే పరిస్థితికి నేను వెళ్ళకూడదు, నేను దేవుని చిత్తాసనంగా వెళ్ళాలి అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. నిజంగా ప్రియమైన బిడ్డలారా, మరి మన గ్రహింపు అనేది కుటుంబంలో మనకు చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. దేవుని పనికేమో వెనకపడతాము, లోకానుసారమైనది ఏం చేస్తాం, మనం ముందుకు వెళ్తాం. గ్రహింపు లేకుండా ముందుకు వెళ్ళిపోయి నష్టాన్ని పొందించుకుంటాం. చూసారా, అలా గ్రహింపు అనేది ఇంటి యజమానికి ఎంతో, యజమానురాలికి యజమానుడికి ఎంతో అవసరం. పిల్లలకు తెలియదు, చిన్నపిల్లలు కదా, వాళ్ళని నడిపించేది మనమే, వాళ్ళని పోషించేది మనమే. కనుక వాళ్ళని గ్రహించుకొని తీతు వలె మంచి గ్రహీత కలిగి ఎక్కడ ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాలో, ఎలా ఉండాలో అని తెలుసుకొని మనము పిల్లల్ని ముందుకు తీసుకువెళ్ళాలి, సంఘాన్ని ముందుకి తీసుకువెళ్ళాలి. ఇది తీతు చేసిన మంచి గుణలక్షణం. తర్వాత 4 అనుకో చూద్దాం. చూడండి 2 విషయాలు చూసుకుందాం, 4, 5, 6 విషయాలు చూసుకొని ముగించుకుందాం. 2 కొరింథీ 8:23. కొరింథీ 8:23 చదువునా. చాలు. ఇక్కడ 4వ అనుభవం ఏంటంటే, తీతుకి 4వ లక్షణం ఏంటంటే, మంచి లక్షణం సామర్థ్యము గల సహోదరుడు. తనకు సామర్థ్యం గలవాడు. ఎలాంటి సామర్థ్యం అంటే, ఇక్కడ చూడండి, నేను చదువుతాను 23వ వచనంలో, తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలువాడును, మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరుల వలెనని అడిగిన ఎడల వారు సంఘము దూతలు క్రీస్తు మహిమనై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సామర్థ్యము గల సహోదరుడు, ఈయన సామర్థ్యము గలవాడు. ఎలాగ మాట్లాడాలో మరి ఆ సామర్థ్యము ఈ తీతు గారికి ఉంది. చూడండి, ఎవరు నేను పంపించారన్నప్పుడు ఏ సమాధానం చెప్పాలో అవన్నీ కూడా సామర్థ్యము గల సహోదరుడుగా ఉన్నాడు. మనం కూడా దేవుని యొక్క పని విషయంలో, దేవుని యొక్క మందిరం విషయంలో సామర్థ్యము గల వారిగా మనం ఉండాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. సామర్థ్యం గల వ్యక్తులనే తీసుకుంటారా, లేకుంటే సామర్థ్యం లేని వ్యక్తుల్ని తీసుకుంటారా? ఉద్యోగానికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు కదా,
ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఏం చేస్తారంటే అందరికి ఒకే ఒక ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎగ్జామ్లో ఎవరు పాస్ అయితే ఎవరు 10/10 కొడతారో వాళ్ళని తీసుకుంటారు, తెక్కమోనంతా ఇంటికి పంపించారు. అర్థమైందండి? ఎవరైతే సామర్థ్యం గల వ్యక్తులు ఉంటారో వాళ్ళనే తీసుకుంటారు. మరి చదువు సరిగా లేని వాళ్ళని ఏం చేస్తారు? తీసుకుంటారు. అలాగే దేవుడి విషయంలో కూడా సామర్థ్యం కలిగిన వ్యక్తులుగా నీవు నేను ఉండాలి. అంతేగాని సామర్థ్యం లేకుండా మరి ఉంటే దేవుడు కూడా ఆ బిడ్డల్ని ఏమాత్రం ఇష్టపడడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, తీతు గారు అలా కాదు, సామర్థ్యము గల సహోదరుడు. మరి నీవు నేను కూడా అలా సామర్థ్యము గల సహోదరుడుగా ఉంటూ దేవుని సంతోషపెట్టే బిడ్డగా ఉండాలని ప్రభుపేట మిమ్మల్ని మనవి చేస్తున్నాను. అలాగే ఇంకో మాట చూద్దాం, చూడండి. ఇదే కొరింథీ రాసిన పత్రిక 12:18 చదవండి. 12:18. ఆర్జించుకొని నేను చాలా సంఘమును మోసపుచ్చి సంపాదన ఆర్జించేవాడు కాదు. సంఘాన్ని మోసం చేసి మరి సంఘంలో లేనిపోయిన పెట్టి ప్రజల దగ్గర, సంఘ సభ్యుల దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకోడు తీతు. అర్థమైందండి? ఎవరి దగ్గరైనా అన్యాయంగా డబ్బులు తీసుకోవడం కానీ అలా చేయడం. అర్థమైందండి? సామర్థ్యము. అందుకని సంఘము మోసపుచ్చడం చాలామంది ఈ రోజున క్రైస్తవులు ఎక్కువ మోసపుచ్చేవారుగా ఎక్కువ కనపడుతూ వస్తున్నారు. ఎందుకంటే సంఘ బిడ్డలు ఎలా ఉంటారంటే దేవుని ప్రేమను బట్టి ప్రేమిస్తారు. ప్రేమించినప్పుడు ఒక సహోదరుడు మన పేపర్లో ఎప్పుడో చూశాను, చక్కగా దేవుడు మాట వింటున్నారని, ఆ సేవకుడు మాట వింటున్నారని ఆ సేవకుడు లోన్ ఇప్పిస్తామని అందరి దగ్గర 20,000 చొప్పున కట్టించుకున్నాడు. కట్టించుకొని అన్ని సంఘాల్లో కట్టించుకొని ఒక 5 లక్షలు 6 లక్షలు అయిన తర్వాత నైటే వెళ్ళిపోయాడు. అర్థమైందండి? అంటే సంఘాలు మోసపుచ్చే వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. అతని మాటను బట్టి, ఆయన కార్యాన్ని బట్టి, ఆయన చూపుని బట్టి, ఆయన చేసే పనులు బట్టి వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు. డబ్బు కోసమే సేవ చేసేవారు కూడా ఉన్నారు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మనం ఆహ్వానించి ఇళ్ళకి పిలవకూడదు. అందుకనే సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సంఘం 3 విషయాల్లో ఆదుకుంటూ వస్తుంది. సంఘాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఏ సందర్భంలో ఆదుకుంటుంది సంఘం? పుట్టినప్పుడు, పెళ్ళినప్పుడు, చనిపోయినప్పుడు. ఈ 3 సందర్భాల్లో సంఘం నీకు తోడుగా ఉంటుంది. అందుకనే సంఘాన్ని విడిచిపెట్టకూడదు. సంఘానికి లోబడి మనం నిలబడాలి. ఎవరిని పడితే వాళ్ళని, కొత్త వారిని మన ఇంటికి ఆహ్వానించడం, ప్రార్థన చేయమని పిలవటం అలాంటివి చేయకూడదు. నీకు అంతగా పిలవాలనుకుంటే దైవజనుడికి ఫోన్ చేసి, అవసరమైతే అన్నకు ఫోన్ చేసి, మరి అన్న ఇలా ప్రార్థన చేసుకోవాలంటే సహోదరులు, మన బాధ్యత గల సహోదరులు ఎవరినొకరిని పంపిస్తారు. అంతేగాని కొత్త వాళ్ళు పిలుచుకోవడం, ఇంటికి పిలవటం అలా చేయకూడదు. ఒక క్రమంలో, ఒక వాక్యానుసారంగా ఒక సంఘానికి లోబడినప్పుడు ఆ క్రమంలోనే మనం వెళ్ళాలి తప్ప ఏది పడుతుంది. ఒకసారి ఏమైందంటే మా ఇంటికి బందర్ నుండి ఒక సేవకుడు వచ్చాడు. కొత్తగా మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. అప్పుడే సుధాకర్ అన్నప్పుడు సేవకుడు వస్తే ఆయన 2-3 సార్లు వచ్చాడు. వచ్చి మాట్లాడుతుంటే మాకు తెలియదుగా, మేము పాస్టర్ గారు అంటే మేము కూడా దేవుని బిడ్డ కదా, మేము కూడా మంచిగా స్నేహంగా మాట్లాడుతూ వచ్చాం. ఒకరోజు సలాంటి బ్రదర్ ఇంటికి రండి ఫోన్ చేసేద్దాను అన్నాళ్ళకి అదే సమయంలో అన్న వచ్చాడు, సుధాకర్ అన్న వచ్చాడు. సుధాకర్ అన్న వచ్చి చూశాడు. అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి కూర్చొని ఉన్నాడు. చూసి ఎవరు బ్రదరాడు, పలానా బందరు, పలానా సేవకుడు, చల్లే వెళ్ళిపోండి అని చెప్పాడు. తర్వాత అతనితో మాట్లాడాడు. ఒక సంఘం తరఫున ఉన్న ఇంటికి ఏదన్నా పాస్టర్ గారు రావాలంటే ఏం చేయాలి తెలుసా? ఆ పాస్టర్ గారి పర్మిషన్ తీసుకోవాలి. అర్థమైందండి? సుధాకర్ అన్న మా పాస్టర్ గారు, మీ ఇంటికి రావాలి ఇంకో పాస్టర్ గారు. అప్పుడు ఎవరిని అడగాలి? సుధాకర్ అన్నని అడిగి
ఆయన పర్మిషన్ తీసుకొని మా ఇంటికి రావాలంట. మాకు తెలియదు ఆ విషయం. మేము పిలిచాం, భోజనం పెట్టేసాం, ప్రార్థన చేసుకొని కానుకలు ఇస్తున్నాం, ఇచ్చేస్తున్నాం. సుధాకర్ అన్న చాలా సీరియస్ అయ్యాడు. అతను చాలా ఇళ్లలో మోసం చేశాడు. అక్కడ అతని పని ఏంటంటే ఇళ్లలోకి వెళ్ళటం, ప్రార్థన చేయటం, వాళ్ళతో అలాగా ఏదో ఒకటి చెప్పడం, అలా డబ్బులు లాగటం, అలాంటివి చేసేవాడు. అప్పుడు ఆ సంఘంలో ఉన్న పెద్ద సాకుడు సమీర్ అని ఉన్నాడు. ఆ అన్నకు కంప్లైంట్ ఇచ్చాడు. నాకు కంప్లైంట్ ఇస్తే అతను తీసేసాడు. అర్థమైందండి? మన బ్రదరే, మన సహోదరుడే, మనం చేస్తే పర్లేదు అనుకోకూడదు. ఏదైనా ఉంటే పెద్దల్ని కానీ దైవజనుని కానీ సంప్రదించి ఇది మన క్రమమా కాదా, మన పద్ధత కాదా తెలుసుకోవాలి. గప్పకన ఇంకొకడు తెలుసుకొని మన సంఘం కూడికలు అవి కూడా పెట్టుకోకూడదు. అది కూడా కరెక్ట్ కాదు. మన సంఘంలోని అనుసరించాలి. అందుకని ఇక్కడ ఈయన ఏం చేశాడంటే, సంఘాన్ని మోసపుచ్చి సంపాదన ఆర్జించేవాడు కాదు తీతు. చాలామంది అలా ఆర్జిస్తున్నారు, మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నారు. ప్రియమంది ఏంటంటారా, జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా మరి మనము దేవుని క్రమాన్ని విడిచిపెట్టకూడదు, దేవుని సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ఇక్కడ సేవకులు లేకపోతే సేవకులు పక్షాన సేవకుల్లో ఎవరైతే సంఘ పెద్దలుగా ఉన్నారో ఆ బ్రదర్స్కి చెప్పాలి. ఇక్కడ ఎవరికి చెప్పాలి? రాజేష్ తమ్ముడికో రమేష్కో మీరు చెప్పాలి. ఆ అన్నోళ్ళు ఏం చేస్తారు? మాకు చెప్తారు. మేమేం చేస్తాం? జోసఫ్ అన్నకు చెప్తాం. అది క్రమం. అంతేగాని మీ నిర్ణయాలు మీరు తీసుకోకూడదు, ఎవరికి తెలియకుండా చెప్పకూడదు. దేవుని బిడ్డగా మనం ఒక క్రమ పద్ధతిలో వెళ్ళాలి. అలాగా అప్పుడు దేవుడు ఆస్వాదిస్తాడు ఆ సంఘాన్ని. అలాగనమాట. ప్రియమైన బిడ్డ, ఇది జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని మోసపుచ్చి సంపాదనతో ఆర్జించేవాడు కాదు తీతుగా. దేవుని క్రమం ప్రకారంగా ఎవరైనా వచ్చినా దేవుని సంఘ బాక్స్లో కానుకేయడమో మేము తీసుకోకూడదు అని చెప్పాలి. మామూలుగా ప్రియమైన బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఇది 5 అనుభవం. 6 అనుభవం, లాస్ట్ అనుభవం చూద్దాం. చూడండి, రోమా రాసిన పత్రిక లాస్ట్ అనుభవం. ఈ మాట చూసుకొని ప్రార్థన చేద్దాం. 15వ అధ్యాయము 5వ వచనం. తీతు తిమోతి ఇద్దరు కూడా ఎలాగున్నారంటే అన్యత గలవారుగా ఉన్నారు. ఎంత అన్యోన్యతగా ఉన్నారంటే ఒకరు పట్ల ప్రేమను రాగాలతో ఉంటూ వచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట చదువుకుంటూ వచ్చాం. క్రీస్తు చిత్త ప్రకారం ఒకరితోనొకడు మనసు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకు కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చూడండి, ఇక్కడ క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకరు ఏం చేయాలట? మనసు కలిసిన వారై ఉండాలి. మనము కూడా తీతు తిమోతుల వలె ఒకరినొకరు ఎలా ఉండాలి? సన్నిహితంగా ఉండాలి. ప్రేమను రాగాలు ఇచ్చిపుచ్చుకోవాలి, మంచిగా మాట్లాడుకోవాలి, ఎక్కడ కలిసినా ప్రైజ్లాడు చెప్పుకోవాలి. అర్థమైందండి? నాయనెవరో నేనెవరో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అడగకూడదు. చిన్నోళ్ళు అయితే చేతులెత్తి ప్రైజ్లాడు చెప్పాలి, లేకపోతే ఇద్దరు ఒకేసారి చూసి ఇద్దరు ప్రైజ్లాడు చెప్పుకోవాలి. మనం చూసినా చూడనట్టు గట్టి అనకూడదు, అది మన క్రమం కాదు. అర్థమైందండి? మనం 2 చేతులు చేర్చి ప్రైజ్లాడు చెప్పాలి. ప్రైజ్లాడు అంటే ఏంటి అర్థం? దేవుడు నిన్ను నన్ను కలిపినందుకు దేవుని వందనాలు అని చెప్పటం, దేవుని స్తుతించటం. అర్థమైందండి? మనం ఎప్పుడు కూడా చాలామంది సంఘం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఎవరి వాళ్ళు టక్ ఇంటికి వెళ్ళిపోతుంటారు, ఆ కంప్రౌండ్కి పట్టించుకోరు, వెళ్ళిపోతుంటారు. అదేంటి? మన ప్రేమ ఎక్కడ కలిగిద్ది? మరి సన్నిహితం ఎక్కడ కలిగిద్ది? మనం వెళ్ళిపోయేటప్పుడు మన స్త్రీలు అయితే స్త్రీలకే, బ్రదర్స్ అయితే బ్రదర్స్ సెకండ్ ఇచ్చుకొని ప్రైజ్లాడు చెప్పుకొని ఆ మంచి చెడ్డ మాట్లాడుకోవాలి. సంఘం గురించి కానీ కుటుంబాల గురించి కానీ ఏదైనా మంచి విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకొని అక్కడ నుండి వెళ్ళాలి. అంతేగాని టక్ని వెళ్ళకూడదు. అందుకని ఇక్కడ తిమోతి తీతులు ఎలాగున్నారు? అన్యోన్యతగా ఉన్నారు, ఒక్కరి మనసు ఒకరు కలిసిన వారుగా ఉన్నారు. సంఘములో అలాగుండాలి. ప్రతి ఒక్కరు కూడా అందరూ ప్రేమానురాగాలతో ప్రైజ్లాడు చెప్పుకోవాలి,
ఒకళ్ళొకడు సెకండ్ ఇచ్చుకోవాలి, చక్కగా ప్రేమతో మాట్లాడుకోవాలి. అది తీతు యొక్క గుణలక్షణం. తీతు కూడా అలాంటి గుణలక్షణాలు కలిగిన బిడ్డగా తీతు కనపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నీవు నేను మరి కొన్ని సంఘాల్లోనైతే మీరు నమ్మరు, ఒక దైవజనురాలు నేను చూశాను మన హెబ్రోన్లోనే. పైన బిల్డింగు, అటుపక్క మెట్లు స్త్రీలకు ఉంటుంది, ఇటుపక్క మెట్లు బ్రదర్స్కి ఉంటాయి. అయిపోగానే బ్రదర్స్ సేవకుడు వాక్యం చెప్పి అంత అయిపోగానే పాట పాడుతున్న టైంలో బ్రదర్ ఏమో మెట్టు దగ్గర నుంచి ఉంటాడు, అక్కోడు తరపునేమో పాస్టమ్ గారు ఏమో ఈ మెట్ల దగ్గర నుంచి. వచ్చిన వాళ్ళందరికీ అక్క ప్రైజ్ లాడ్ బాగున్నారా, అక్క ప్రైజ్ లాడ్ అన్న బాగున్నారా అని బ్రదరు సిస్టరు ఒకళ్ళొకళ్ళు చక్కగా మాట్లాడి, వాడు కొత్త వాళ్ళు అయితే పక్కన పెట్టి వాళ్ళతో ఇంకా మంచి కష్ట సుఖాలు మాట్లాడి వాళ్ళకు భోజనం కావాలంటే భోజనం ఏర్పాటు చేయించి వాళ్ళకి భోజనం పెట్టి పంపించారు. అదేనండి, అలాగా మన హెబ్రోన్ మంచి క్రమశిక్షణ కలిగిన సంఘం మన హెబ్రోన్ సంఘం. ఆ సంఘంలో మనం ఉన్నాం కనుక మనం కూడా కొన్ని క్రమాల్లో ముందుకు సాగేవారిగా మనం ఉండాలి. తిమోతి తీతులు ఎలా ఉన్నారంటే అన్యోన్యంగా కలిసిమెలిసి ఒకరి మనసు ఒకరు కలుసుకొని ఒకరిలాగా మనం కూడా ఈ మధ్య వింటారా. ఇలాగా 6 సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి, తీతు గారు సంఘాన్ని క్రమపరుస్తూ వచ్చాడు. రెండోది, వ్యర్థమైన వాటిని దూరంగా ఉంటూ వచ్చాడు. మూడోది, మంచి గ్రహించగలిగిన వ్యక్తిగా ఉన్నాడు. నాలుగోది, సామర్థ్యం గల సహోదరుడిగా ఉన్నాడు. ఐదోది, సంఘాన్ని మోసపుచ్చి డబ్బులు అర్జించేవాడుగా లేడు. ఆరోది, తిమోతి తీతులు అన్యోన్యంగా ఉన్నారు. చూసారా, 6 సందర్భాలు మనం చూస్తూ తిమోతిలో ఉన్న గుణ లక్షణాలు 6. ఈ 6 కూడా నీవు నేను కలిగి ఉండాలి, దేవుడికి మహిమకరంగా జీవించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. అలాగా నీవు నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కనుక మనం కూడా ప్రభు వాక్యానుసారంగా నడిచేవారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించుగా. ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకరించండి.